దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. ప్రియమైన సహోదర సహోదరులారా, మీరు ప్రస్తుతం జీవితంలో చాలా అలసిపోయి ఉండవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు. ఇంకా ఎంతకాలం ఇలా అనిపిస్తుంది కదా. అయితే ఈరోజు దేవుని వాక్యం మీరు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని కోసం ఎదురు చూడటం అంటే ఏమీ చేయకుండా కూర్చోవడం కాదు. దేవునిపై నమ్మకం ఉంచి ఆయన సమయాన్ని విశ్వసిస్తూ ముందుకు సాగడం. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు తుఫానులు, ఎదురుగాలులు వచ్చినప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని ఇంకా పైకి ఎగురుతుంది. అట్లాగే దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు సమస్యల నుండి మనను బయటికి విడిపించి వాటిలో మనకి విజయాన్ని ఇస్తాడు. సమస్యలు మనను క్రిందకు లాగుతున్నట్లు అనిపించినా దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు పైకి లేచే బలాన్ని ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం పరిగెత్తాలి, కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా నడవలసి వస్తుంది. ఆయా సందర్భాల్లో మనకు కావలసిన శక్తి దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.